ఇవాళ నేను చేయబోయే రెసిపీ చాలా హెల్తీ అండి. ఎప్పుడు దోస, ఇడ్లీ తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది గదా! అప్పుడు ఎప్పుడైనా ఇట్లా చేసుకొని తింటే చాలా బావుంటది. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ గూడా అండి. చాలా బావుంటది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఇంకా సూపర్‌గా వర్కౌట్ అవుతుందండి ఇట్లా చేసుకొని తింటే. టమాటో పికిల్ గానీ, పండు మిర్చి, అలా ఎర్ర కారం కానివ్వండి చాలా బావుంటది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇలా నేనైతే 3 టైప్స్ ఆఫ్ పప్పులు తీసుకున్నానండి. ఒకటి పెసలు, ఒకటి బ్రౌన్ కలర్ గుగ్గిళ్ళు, ఇంకోటొచ్చి సద్దలు తీసుకున్నాను. ఇలా బాగా 3 టైమ్స్, 4 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే మార్నింగ్ 11 అప్పుడు నానపెట్టానండి. 4కి అట్లా మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా ఒకసారి ఫస్ట్ వాష్ చేసుకుని తర్వాత మిక్సీకి వేసుకోండి. తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు, కొంచెం అల్లం పేస్ట్, అల్లం ముక్కున్న యాడ్ చేసుకోండి, లేదంటే అల్లం పేస్ట్ ఉన్న యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకుంటే మిక్సీకి వేసేటప్పుడే బాగుంటుంది, కొంచెం స్పైసీగా. నేనైతే పచ్చిమిర్చి వేయలేదు. ఇలా 2 స్పూన్స్ దోస బ్యాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం రైస్ ఏం వేయకుండానే నానబెట్టేసి మిక్సీకి వేసుకున్నాం కదా, అందుకని టూ స్పూన్స్ వేసుకున్నానండి. లేదంటే మీ ఇష్టం అండి, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకోకపోయినా కూడా ఇడ్లీ వస్తుంది. ఇలాగే దోశ కూడా చేసుకోవచ్చు దీంతో. ఆ 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తానండి నేనైతే. ఇట్లా పక్కన ఒక ½ అవర్ ఇట్లా కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని పక్కన పెట్టేసేయండి. ఒక ½ అవర్ పక్కన పెట్టాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసేసి పైన అలా వేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా బాగుంటుందండి ఫ్లేవరు. మీకు నచ్చకపోతే ఆనియన్ స్కిప్ చేసేయచ్చు. ఇలా మూత పెట్టేసుకొని మనం క్యారెట్ని సన్నగా తరిగేసుకొనేసి ఇట్లా పైన వేసుకుంటే కూడా హెల్త్ అండ్ టేస్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒకసారి ఒక పక్క అయిపోయిన తర్వాత నెక్స్ట్ పక్కన తీసుకొని కాల్ చేసుకోండి.